చక్కని శిలువ ధ్యాన గీతాన్ని మన క్వార్ వారు వినిపించి ఉన్నారు. వారికి ప్రభు నామమున వందనములు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 14వ వచనము నుండి, అనగా మొదటి అధ్యాయము 14వ వచనము నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనము నుండి కొన్ని వచనములు చదువుతూ ఉన్నాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాం. చక్కని సంగీతం ద్వారా మిమ్మల్ని ఘనపరచి ఉన్నాము. చదువుబడిన వాక్యమును మేము ధ్యానించుచుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యముగా చేయండి. అలాగే ప్రభువా, ఈ యొక్క ఛానల్ ద్వారా ఎవరెవరి గృహాల్లో వారు ఉండి మీ వాక్యము ధ్యానించుచున్న మా ప్రియ సంఘ విశ్వాసులనందరినీ, వారి కుటుంబములను పేరు పేరు వరుసన దీవించండి. ఈ దాసుడిని పక్షముగా నిలవబడి ఉండగా ఈ దాసుడి నోటి మాటలను, మా అందరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారయోగ్యముగా చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎప్పటి వలె సంఘముగా సమాజముగా కూడుకొని ప్రభువుని ఆరాధించలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా మీ కుటుంబాలని దర్శించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి మరి వాక్యం
యోవేలు గ్రంథము నుండి తీసుకొనబడినది. ఈ యోవేలు గ్రంథము క్రీస్తుకు పూర్వం 835 సంవత్సరములో వ్రాయబడి ఉన్నది. అంతేకాకుండా హీబ్రూ భాషలో యోవేలు అంటే అర్థం ఏంటంటే యెహోవా దేవుడు అని అర్థము. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథము యొక్క నేపథ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు రాజ్యం ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా అది విభజించబడి ఉన్నది. ఈ దక్షిణ రాజ్యమైనటువంటి యూదయాలో లేక యూదా రాజ్యములో క్రీస్తుకు పూర్వం 835 సంవత్సరము నుండి 796 సంవత్సరం వరకు యోవాషు అనేటువంటి ఒక రాజు పరిపాలించినట్లుగా మనము చూడగలము. ఈ యోవాషు రాజు కాలంలో ఈ యూదా రాజ్యం మీదికి ఒక గొప్ప ప్రళయము వంటిది వచ్చి ఉన్నది. ఎందుకు అంటే, ఆనాడున్నటువంటి యూదా ప్రజలు దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం, అనైతికమైనటువంటి జీవితం, దేవుడంటే భయము భక్తి లేకుండా ఎవరి ఇష్టమును బట్టి వారు ప్రవర్తించేలాగా వారి యొక్క జీవన విధానం ఉంటూ ఉన్నది. అలాంటి పరిస్థితిలో ఈ యోదయ రాజ్యం మీదకి దేవుడు ఒక గొప్ప మిడతల దండును పంపించినట్లుగా మనం చూడగలం. ఈ మిడతల దండు దేశములో ఉన్నటువంటి పంటలను, వృక్ష జాతులన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేయడం జరిగి ఉన్నది. అందుకే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నవి, మిడుతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇది పరిస్థితి. ఈ మిడతల దండు వచ్చేసి యూదా రాజ్యంలో ఉన్నటువంటి పంటలన్నిటినీ కూడా సమూలంగా తినివేసింది. గొంగళి పురుగులు విడిచిపెట్టినది. మామూలుగా పంటలు వేసినప్పుడు ఈ యొక్క గొంగళి పురుగులు సహజంగా పంటల మీదకు వస్తాయి, కానీ అవి పంట మొత్తం నాశనం చేసే శక్తి వాటికి లేదు. ఆ గొంగళి పురుగులు విడిచిపెట్టినటువంటి దానిని మిడతల దండు వచ్చేసి శుభ్రంగా తినివేసేసింది. ఇంకేమైనా ఆకులు లేకుండా మోడు వారినటువంటి ఆ యొక్క కాండములను, మిడతలు విడిచిపెట్టినటువంటి కాండములను ఏమి తిన్నాయంటే పసరు పురుగులు తినివేశాయి. పసరు పురుగులు తినివేశాయి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, పసరు పురుగులు విడిచిపెట్టినటువంటి దానిని చీడ పురుగులు, చీడ అంటే అది ఒక ఫంగస్ జాతికి చెందినటువంటిది. దేవుని బిడ్డలారా, అలాంటి భయానకమైనటువంటి పరిస్థితి 7వ వచనం కూడా మనం చూస్తాం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కురికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు ఎలా కనపడుతున్నాయంటే తెల్లగా కనబడి, బెరడు లేదు, కాండములతో సహా
ఆ కాండములో ఉన్నటువంటి ఆ సారమును కూడా కంప్లీట్గా నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోవేలు అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ప్రవక్తగా దైవాత్మ పూర్ణుడై యూదా దేశం మీదకు రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. యోవేలు అనేటువంటి పేరుతో బైబిల్ గ్రంథంలో 13 లేక 14 మంది కంటే పైగా ఉన్నారు. కానీ ఈ యోవేలును గురించినటువంటి వివరణలు మనకి ఎక్కువగా కనబడవు. కాకపోతే ఒకే ఒక మాట చెప్తాడు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో, పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ యోవేలు పెతూయేలు కుమారుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోవేలు అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొకరు లేరు అనేటువంటి అర్థము ఈ పేరు కలిగి ఉంటూ ఉన్నది. అందుచేతనే యెహోవా దేవుని యొక్క ఉగ్రతను గురించి యూదా దేశానికి ఆయన ప్రకటించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారి మీదకు రాబోయేటువంటి దైవోగ్రత గతములో చూసింది కాదు, విన్నది కాదు, కానీ విని ఎరుగనటువంటి ఒక విపత్తు యూదా దేశ ప్రజల అనైతికమైనటువంటి, అనీతియుక్తమైనటువంటి, భక్తి లేనటువంటి జీవితం మీదకు దేవుని తీర్పు ఎలా రాబోతూ ఉందో ఆయన ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే 2వ వచనములు అంటాడు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఇది ప్రశ్న. ఇలాంటి సంగతి ఎప్పుడు కనలేదు, వినలేదు. మీ దినములలో గాని, మీకంటే ముందు జీవించినటువంటి పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దినములలో గాని జరిగిందా? ఎన్నడూ ఎక్కడ విననటువంటి, కననటువంటి, జరిగి ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు గతంలో. అది ఇప్పుడు జరగబోతా ఉంది, ఇప్పుడు జరగబోతా ఉంది. కాబట్టి ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయాలి. కాబట్టి దేవుని కార్యాలు మీరు చూస్తూ ఉన్నారు, వాటిని మీ బిడ్డలకు తెలియచేయండి. ఆ బిడ్డలు వారి వెనక ఉన్నటువంటి తరానికి తెలియజేస్తారు, వారు మరలా వారి వెనక వచ్చే తరానికి తెలియజేస్తారు. అనగా దేవుని భయము అనేది కుటుంబాల్లో వారి బిడ్డలు తరతరాలకు దేవుని భయం అంటే ఏంటో తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఒకవేళ అది తెలియచేయబడకపోతే ఈ ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉందో ఈ విషయం తెలియనటువంటి రాబో తరాలు కూడా అలాగే అనైతికంగా జీవించే ఆస్కారం ఉంది. దేవుడంటే భయము లేని స్థితిలో ప్రవర్తించే ఆస్కారం ఉంది. కాబట్టి ఎన్నడూ చూడనటువంటివి, విననటువంటి కార్యాల్ని దేవుడి మీ మధ్యలో చేయబోతూ ఉన్నాడు. చూడండి, ఈ మిడతల దండు ఎప్పుడైతే వచ్చిందో యోధా ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి కరువు వచ్చేస్తుంది. ఈ దినాల్లో కూడా ఈ యొక్క యోవేలు గ్రంథం ఆనాడు ఉన్నటువంటి సమాజానికే కాదు, కానీ ఈ 21వ శతాబ్దంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా ఈ యొక్క మాటలు వర్తిస్తాయి. ఈ సందేశం నేటి మన ఆధునిక సమాజానికి కూడా వర్తిస్తూ ఉంది. ఎంతో ఉన్నతంగా మనము టెక్నాలజీని బట్టి లేక అంతరిక్షానికి వెళ్ళి అంతరిక్షంలో మనం ఎన్నో విధములైనటువంటి రాకెట్స్ని కూడా మనం తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాం.
అంతరిక్షాన్ని పరిశోధన చేయగలుగుతున్నాం. సృష్టి యొక్క రహస్యాలు, మర్మాలు ఎన్నో మనము విప్పగలుగుతున్నటువంటి నేటి దినాల్లో మానవుడు తన జ్ఞానాన్ని బట్టి ఎంతగానో తను తాను హెచ్చించుకునేటువంటి పరిస్థితుల్ని మనము చూస్తూ ఉన్నాం. ఒకరంటే ఒకరికి లెక్కలేనటువంటి తనము, పెద్దలంటే భయము లేనటువంటి స్థితి, అధికారులంటే భయము లేనటువంటి స్థితి, ఎవరికి వారే ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి సమాజంలో మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. పైగా దేవుని గురించినటువంటి విఘ్నత, దేవుని గురించినటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన విధానం మనుషుల్లో తరిగిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏం జరుగుతూ ఉంది నేటి దినాల్లో. ఈ మధ్యనే మనం కూడా విన్నటువంటి వర్తమానం ఏంటంటే మిడతల దండు అనేటువంటి మాట ఈ మధ్య మనం మళ్ళా లేటెస్ట్గా మనం విన్నాం. ఎడారి ప్రాంతాల వైపు నుంచి కొన్ని మిడతల దండ్లు బయలుదేరి గుజరాత్ రాష్ట్రాన్ని ఏ విధంగా అతలాకుతలం చేశాయో, ఏ విధంగా పంటను నాశనం చేశాయో మనము వార్తల్లో చదివాము, న్యూస్లో కూడా మనము చూచాము. మిడతలు అవి ఎంత వేగంగా పంటను నాశనం చేయగలవో వివరించి చెప్పారు. వాటిని ఎలా నాశనం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో తలమునకలైపోయారు అధికారులు. ఒక చిన్న ఉదాహరణగా మాత్రమే రీసెంట్గా మన దినాల్లో, మన తరంలో జరిగినటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క మాటలు మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 38వ వచనాన్ని అక్కడ నుండి నేను చదువుతూ ఉన్నాను. 28వ అధ్యాయం 38వ వచనం నుండి. ఏలయనగా మిడతలు దానిని తినివేయును. ఎందుకు విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి విత్తినప్పటికీ ఎందుకు కొంచెమే ఇంటి వరకు వస్తూ ఉంది, పంట ఎందుకు తక్కువగా వస్తూ ఉంది అంటే మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును గాని తైలముతో తలను అంటుకొనవు, నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద ఉండరు, వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ, నీ భూమి పంటను ఆక్రమించుకొనును. ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాటలు? 15వ వచనం చదివితే, నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. అది అండర్లైన్ చేసుకోవాలి. దేవుని మాట మనము విననప్పుడు, ఆయనకు మనము విధేయత చూపనప్పుడు, ఆయనకు మనము లోబడనప్పుడు, ఆయనకు మనము భయపడనప్పుడు, ఆయన సార్వభౌమాధికారాన్ని మనము గుర్తించినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈనాడున్న ప్రపంచం దేవుని సార్వభౌమాధికారాన్ని మరిచిన స్థితిలో ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఎప్పుడైతే యెహోవా సెలవిచ్చిన మాట విననప్పుడు ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయన్నాడు. ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. అందులో ఒకటి ఏంటంటే మిడతలు తినివేయడం, పంటను మిడతలు తినివేయడం, పంటలు మిడతను తినివేయడం. కాబట్టి మిడతల దండు ఇది ఒక సూచనగా మనం ఇక్కడ
చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని చెప్పి నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. తిరిగి మనము యోవేలు గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే, యోవేలు గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి రెండవ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదేంటంటే మొదటి అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి అంటున్నాడు. ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి రెండవ విషయం ఏంటంటే అగ్ని ప్రమాదాలని గురించి మనం వింటున్నాం. ఇక్కడ యోవేలు ఎప్పుడో చెప్పాడు. క్రీస్తుకు పూర్వమే ఆయన 835 సంవత్సరాల ముందే ఈ యొక్క మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు తెలుసునండి? మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయాయి. ఈ మధ్య కాలంలో అమెరికా దేశంలోనూ, ఆస్ట్రేలియా దేశంలోనూ, మన దేశంలో కూడా శేషాచలం అడవులైతేనేమి, నల్లమల అడవులైతేనేమి, పచ్చదనం ఉన్నటువంటి ఎంతో చక్కగా అందంగా ఉండేటువంటి అరణ్యాలు కొన్ని లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తగలబడిపోయాయి. దాన్ని అదుపు చేయడానికి ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీ కూడా సరిపోలేదు. హెలికాప్టర్ల ద్వారా ఎన్ని ఫైర్ ఇంజిన్లు కావాలి, ఎన్ని హెలికాప్టర్లు కావాలి, అయినా కూడా ఆ ఫైర్ అనేటువంటిది కంట్రోల్లోకి రాలేనటువంటి పరిస్థితి. దానివలన ఏమైందో తెలిసిన, అరణ్యాలు కాలిపోయినప్పుడు, మేత భూములు కాలిపోయిన పశువులకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పశువులకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే పైరు మాడిపోయింది. వర్షాలు లేవు. ఈ ఉష్ణోగ్రతకు, సూర్యుని యొక్క ఉష్ణోగ్రతకు పైరు మాడిపోయింది. కారణం ఏంటంటే నీళ్లు లేవు, నీళ్లు ఆవిరైపోతున్నాయి. అందుకంటాడు 20వ వచనంలో నదులు ఎండిపోవుటయు. ఎంత భయంకరమైన పరిస్థితి. అంతేకాదు ఇక్కడ మనం చూస్తూ ఉండగా కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నాయంట. ధాన్యపు కొట్లు వట్టివైపోయినాయి. ధాన్యపు కొట్లు, కళ్ళపు కొట్లు. ముందు కళ్ళంలోకి వస్తేనే ధాన్యం కొట్లల్లోకి వస్తుంది. ముందు కళ్ళల్లోకి రావాల ధాన్యం. కళ్ళాలు చూస్తే వట్టిగా కనబడుతున్నాయి. కళ్ళాల్లో ధాన్యం లేనప్పుడు కొట్టు దాకా ఎట్లా వస్తుంది? కళ్ళల్లోనే ధాన్యం లేనప్పుడు మరి మనకు పెద్ద పెద్ద ధాన్యపు కొట్లు ఉంటాయి. కోల్డ్ స్టోరేజ్ హోమ్స్ అంటారు. కోల్డ్ స్టోరేజ్ చేయడానికి ఆ కోల్డ్ స్టోరేజెస్ లోకి ధాన్యం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పంటే లేదు, కళ్ళంలో ధాన్యమే లేదు. ఎలా మరి ధాన్యపు కొట్లు ఎలా నింపబడతాయి? కనుక ఇక్కడ పైరు లేదు, ధాన్యము లేదు, అన్ని ఖాళీగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అడవులను చూస్తే అడవులన్నీ కూడా ఏమవుతున్నాయి? అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయాయి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయాయి. ఆ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ మధ్య ఆస్ట్రేలియా నుంచి ఒక ఫ్యామిలీ మరి ఆ అడవులు తగలబడే ఆ టైంలో నన్ను దర్శించారు, నా దగ్గరికి వచ్చారు. నేను వారితో ఈ మాట అన్నాను, ఎందుకు ఇలాగా
కంట్రోల్లో కూడా రాకుండా అడవులు తగలబడుతున్నాయి మీ దేశంలో అంటే వారెంతో బాధతో చెప్పారు, పాస్టర్ గారు మా దేశం కోసం మీరు ప్రార్థన చేయండి, మా దేశం కోసం మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎందుకంటే ఆ దేశంలో అగ్ని, అది వేల హెక్టార్లు అడవి తగలబడతా ఉంది, పట్టణాల మీద కూడా ఆ అగ్ని జ్వాలలు వస్తూ ఉన్నాయి, జంతువులు కాలిపోయాయి, జంతు సంపద లేదు, పశువులు మేత లేక అవి అల్లాడిపోతున్నాయి. కారణం ఏంటంటే ఈ అడవి మేత స్థలము. ఆ మేత లేనప్పుడు పశువులు ఎలా అవి బలాన్ని తెచ్చుకోగలవు, ఎలా అవి పనులు చేయగలవు, అవి ఎలా జీవించగలవు, ఎలా అవి పాలు ఇవ్వగలవు? కనుక మేత ఉంటేనే అవి జీవించి ఉండేది, మేత లేనప్పుడు అవి ఏం తింటాయి? అందుకే ఇక్కడ అంటాడు, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. ఇది పరిస్థితి. ఆనాడు యోవేలు దర్శిస్తూ ఉన్నాడు, ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. అప్పటి యూదా దేశానికి వచ్చినటువంటి ఆ నాశనమే ఈరోజు కూడా ఈ నవయుగంలో, ఈ ఆధునిక యుగంలో ఇంత హై టెక్నాలజీ ఉన్నటువంటి నేటి జనాలకు కూడా యోవేలు ఆనాడు ఇచ్చినటువంటి సందేశం అక్షరాల సరిపడుతూ ఉంది. ఈ రోజుల్లో మిడతల దండలు, ఆ దండలను గురించినటువంటి వర్తమానం మనం విన్నాం. నేటి దినాల్లో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం, అడవులను తగలబెట్టినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ జ్వాలలు, అగ్నిని గురించి మనం విన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేవలము మనుష్యులలో పెరిగిపోయినటువంటి పాప ప్రవర్తన, అనైతికమైనటువంటి జీవితం. వారి యొక్క పాపమును బట్టి దేవుడు వారి మీదకు తన తీర్పును పంపించేటువంటి విషయం. దేవుని మరిచినటువంటి స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు దేవుడు తన ఉనికిని తాను చూపిస్తాడు అనే సత్యాన్ని యోవేలు గ్రంథం తెలియచేస్తూ ఉంది. చివరిగా ఒక మాట మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానాన్ని ముగించుకుందాం. తిమోతికి పత్రికను వ్రాస్తూ ఈ అంచె దినాల్లో ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. 2 తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేనికి సూచన అండి అది? 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో, అది అపాయకరమైనటువంటి సమయము. దీస్ ఆర్ ఆల్ ఎండ్ డేస్ అనే సత్యం మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎండ్ టైమ్. ముగింపు, అంత్యదినములు, అపాయకరమైనటువంటి కాలము వచ్చి ఉన్నది. ఆ కాలంలో, అంత్యదినముల్లో మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే చాలా విషయాలు చెప్పాడు, కానీ మనకు సమయం లేదు కనుక నేను 4-5 వచనాలు మాత్రమే చదువుతున్నాను. ద్రోహులు, ద్రోహము కదండి. కుటుంబ జీవితంలో భర్త భార్యకు ద్రోహం చేస్తూ ఉంటాడు, అలాగే భార్య భర్తకు ద్రోహం చేసి ఆ వివాహ నిబంధనలోంచి తొలగిపోయి అనైతికంగా జీవించేటువంటి మాటలు ఈనాడు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ద్రోహం. అంతేకాకుండా నమ్మకంగా ఉండడం, నమ్మించి స్నేహితుల్లోగానే ఉంటారు, కానీ ఎప్పుడు ఎలా మోసం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ద్రోహులు. తర్వాత మూర్ఖత్వం అంటే వారికి తెలియదు, ఇంకొకరు చెప్తే వినరు, అంతా నాకు తెలుసు అంటారు, ఎంతో నష్టాన్ని కలిగిస్తారు వారు. మూర్ఖులు, గర్వాంధులు. అంధత్వం అంటే గురుడితనం. ఈ అంధత్వం కళ్ళకు కాదు కానీ మనసుకు, వారి హృదయానికి గర్వము వలన అంధకారము, చీకట్లో జీవించడం. గర్వం, ధనగర్వం, ఏమండి, ధనగర్వం, ఇంకా సౌందర్య గర్వం, విజ్ఞాన గర్వం, ఎన్నో ఉన్నాయి మనం గర్వించడానికి.
దేవుని యొక్క ఉనికిని మరచి గర్వముతో అంధత్వంలోనికి వెళ్ళి దేవుని మరచినటువంటి స్థితిలో మనం ఉండిపోకూడదు. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాలకు ద్రోహులుగా, మూర్ఖులుగా, గర్వాంతులుగా దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమిస్తే మంచిదే, కానీ దేవుని కంటే ఎక్కువ ఏం కావాలి? సుఖం కావాలి. సుఖం. దేవుని కోసం శ్రమపడడం, దేవుని కోసం కష్టపడడం అంటే ఇష్టం ఉండదు కొంతమందికి. హాలిడే, సండే ఈజ్ హాలిడే అని తెలుసు, కొంతమందికి అది హాలిడే కాదు, జాలిడేగా చేసుకుంటారు. దేవుని సన్నిధికి రారు, దేవుని మందిరానికి రారు. అది వారికి ఎలాంటి స్థలం అయిపోద్దంటే జాలీగా గడిపే స్థలం. ఆ సమయాన్ని అలా చేసేస్తారు. సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు. చివరిగా అంటాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. భక్తిలో శక్తి ఉంది, భక్తిలో శక్తి ఉంది, కానీ ఆ శక్తిని నమ్ముకోవాలి. దైవ భక్తిలో ఉన్న శక్తిని నమ్ముకోవాలి. కానీ దేన్ని ఆశ్రయిస్తారు వారు దేన్ని ఆశ్రయిస్తారు? దేవుని భక్తిలో ఉన్నటువంటి శక్తిని కాకుండా పైకి మాత్రం భక్తిగా ఉన్నట్లుగా ఉంటారు. ఏదైనా ఒక విషయం వచ్చేసరికి ఎవరిని ఆశ్రయిస్తారు? స్నేహితులను, మనుషులను, అధికారులను, ఇంకొకరినో ఆశ్రయిస్తారు. నీలో దేవుని భక్తి ఉన్నప్పుడు ఆ భక్తి నీలో శక్తి కలిగించేదిగా ఉంటుంది. అబ్రహాము దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయన. నోహు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎంత శక్తివంతమైన కార్యాలు చేశాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. మోషే, యెహోషువ, ఎస్తేరు, ఇలాంటి ఎంతో మంది భక్తులు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి యవనస్తులు దైవభక్తి కలిగినటువంటి వారై ఉండి దేవుని శక్తిని వారు చూపించారు. ఈ రోజున మనం శక్తి లేకుండా భక్తి చేస్తే దానివల్ల ఉపయోగము లేదు. కాబట్టి అంత్య దినాలలో ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే అది ఒక గుర్తు, సైన్. అది ఒక గుర్తు. ఏంటంటే భక్తి గల వారి వలె ఉంటాం, వేషం వేసుకుంటాం, కానీ దేవుని శక్తి గల కార్యాలు. విలియం కేరీ గారు మన దేశానికి వచ్చి ఎంత భయభక్తులు కలిగి బలమైన కార్యాలు దేవుని శక్తి ద్వారా ఆయన చేశాడో చూస్తే ఆయన జీవితం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన జీవితం ఒక సవాలుకరంగా ఉంటుంది. గ్రహాం స్టైన్స్ దేవుని భక్తి కలిగినటువంటి వాడు. ఎంత శక్తివంతమైనటువంటి ఆ సాక్ష్యాన్ని ఆయన పొందాడో. ఆయన కుటుంబాన్ని మనం చూస్తున్నాం నేటి తరంలో, ఈనాటి తరంలో. కాబట్టి దేవుని నామంలో మనం భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ భక్తిలో నుంచి ఒక పవర్ జనరేట్ అవుతుంది, శక్తిని పుట్టిస్తుంది దైవ భక్తి అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమించాలి. మన సుఖానుభవం కంటే దేవుని ప్రేమించినప్పుడు ఆ భక్తి శక్తి ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. యేసు ప్రభువు మీద అలాంటి శక్తి నిలిచి ఉంది. ప్రభువు శక్తి ఆయనకుండెను. కాబట్టి ప్రభావము ఆయనలో నుంచి బయలువెడవచ్చు ఉండేను గనక ఆయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంత్య దినాలలో మనం జీవిస్తూ ఉండగా ఇంకా మనం ఎన్ని చూడబోతున్నామో తెలియదు, కానీ యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. వారి అనైతికమైనటువంటి జీవితాన్ని బట్టి రాబోచున్నటువంటి దేవుని తీర్పు ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఉన్నాడు. ఆనాటి సమాజానికి ఇవ్వబడినటువంటి ఆ హెచ్చరికలే ఈనాడు ఉన్నటువంటి ఆధునిక సమాజంలో కూడా మనం చూస్తున్నాం. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి మిడతల దండు, రెండవది అగ్ని ప్రళయం, అగ్ని ప్రమాదము. అగ్ని ప్రమాదాల్లో హెక్టార్ల మేర అడవులు తగలబడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. నదులు ఎండిపోవడం చూస్తున్నాం. భూగర్భ జలాలు తరిగిపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేనికోసమో తెలుసా? యెహోవా దినము అనే మాట వాడుతున్నాడు. యోవేలు గ్రంథంలో ఏం వాడాడు? యెహోవా దినం.
యెహోవా 5 సార్లు యెహోవా దినము, యెహోవా దినము, యెహోవా దినము అని ఆ మాట ఈ గ్రంథంలో మనం చూస్తాం. మిగతా విషయాలు తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని సంఘమా, ఇలాంటి భయానకమైన దుర్దినాల్లో జీవిస్తున్నటువంటి ప్రియమైన విశ్వాసి, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నావా? దైవ భక్తిని శక్తియుతంగా మార్చుకోగలిగిన విశ్వాసం నీలో ఉందా? లేక పై భక్తి కలిగినటువంటి వారంగా ఉండి నటిస్తూ మనము సమయాన్ని వ్యర్థపరచుకుంటే యెహోవా దినం వచ్చినప్పుడు ఆయన ముందు మనము, ఆ ఉగ్రత ముందు మనము తట్టుకోలేము అనే సంగతిని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దైవికమైనటువంటి భయమును ప్రతి హృదయంలో పుట్టించి దేవుని సార్వభౌమాధికారానికి మనము ఎప్పుడు కూడా మరి అంగీకరించే వారంగా, ఆయన సార్వభౌమాధికారం క్రింద భద్రపరచబడే వారంగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు తగిన మెళకువను జ్ఞానమును మనకు అనుగ్రహించునుగాక.